musical event. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది? నా సామి రంగా హోయ్ హోయ్, నా సామి రంగా, నా సామి రంగా హోయ్ హోయ్, నా సామి రంగా. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. నా సామి రంగా హోయ్ హోయ్, నా సామి రంగా, నా సామి రంగా హోయ్ హోయ్, నా సామి రంగా. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి. పాదాభివందనం 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 పాదాభివందనం, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. అందరికీ వందనం, అభివందనం. నటనా తపస్వి, ధీర గంభీర మనస్వి అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వత్సరం ఇది. ప్రజల హృదయాలలో చిరంజీవి అయిన ఏఎన్ఆర్ గారి పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు శ్రీ అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా స్వీకరిస్తున్న సముచిత సందర్భం ఇది. నూనూగు మీసాల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసి స్వయం కృషితో చదువు సంస్కారం నేర్చి చలనచిత్ర రంగంలో నట సామ్రాట్గా వెలుగొందారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఆయన నట ప్రస్థానాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించేలా ఆయన పాటలతోనే నీరాజనం సమర్పిస్తున్నాం. ఆస్వాదించమని మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. ఎటువంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగల సత్తా కలిగి ఉన్నటువంటి
అక్కినేని నాగేశ్వరరావు గారు నట జీవితంలో 64 మంది హీరోయిన్స్తో రొమాన్స్ చేశారు. రియల్ లైఫ్లో వారి హీరోయిన్ ఒక్కరే, వారే మనందరికీ తెలుసు, అన్నపూర్ణమ్మ గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రాల్లో నుంచి మా గాయని గాయకులందరూ కొన్ని రొమాంటిక్ పాటల్ని పాడి వినిపించబోతున్నారు. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది డానీ జిమ్మదియా, డానీ జిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది డానీ జిమ్మదియా, డానీ జిమ్మదియా, కొంగు కొంగు కలిపి చూడమన్నది. సరి 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 మబ్బు కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, పాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, పాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు. నింగిలోన చందమామ తొంగి
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగా పలికే తోడుకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము చెలిమియే కరువై వలపే అరుదై చెదరిన హృదయమే శిలయై పోగా నీ వ్యధ తెలిసి నీడగా నిలిచే తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ఒక చిన్న బటర్ఫ్లై అలా ఫ్లై అవుతూ స్టేజ్ అంతా తిరగడం చూశాను ఇప్పుడే. ఎందుకో కాస్త ఎమోషనల్గా అనిపించింది కూడా. కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో అన్నారు పెద్దవాళ్ళు. ఇంకొంతమంది పెద్దవాళ్ళు అన్నారు అలా కాదు, కూడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో అని. అంటే అందరూ కలిసి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. మ్యూజిషియన్స్, సింగర్స్కి మ్యూజిషియన్స్ వాద్య సహకారం అందిస్తున్నారు. ఇప్పటివరకు ఇలా జరుగుతుంది. అయితే ఇప్పుడు సింగర్స్ మ్యూజిషియన్స్కి వాద్య సహకారం అందిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు ప్లే చేస్తారు ఇన్స్ట్రుమెంట్స్, కానీ గాయని గాయకులు వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇస్తారు అనేది చూద్దామా?
ఎంతటి మహానుభావులైనా ఎటువంటి సామాన్య వ్యక్తులైనా చివరికి చేరాల్సింది ఒక చోటికి. ఆ చోట్లో దేవుడు ఉంటాడని నమ్ముతూ ఆ దేవుణ్ణి రకరకాల పేర్లతో పిలుస్తూ పూజిస్తుంటారు మనం అందరం. అక్కినేని నాగేశ్వరరావు గారి దృష్టిలో ఆయన మాటల్లో భగవంతుడు అంటే ఏంటి అని చూద్దాం, తెలుసుకుందాం. అట్లాగే ఆయన జీవన ప్రస్థానం చేరిన శిఖరాలు ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు, మీ అందరిలోనూ దేవుడున్నాడు. ఎవరిలో మంచితనం ఉందో వాళ్ళందరూ దేవుళ్ళ కింద సమాధానం. బుద్ధుడు అతి మంచివాడు, దేవుడు. దాని తరువాత క్రీస్తు అతి మానవతావాది, దేవుడు. ఆ తరువాత ప్రాఫెట్, దేవుడు. ఆ తరువాత సాయినాథ్, దేవుడు. మంచి పనులు చేసినా చేయకపోయినా చెడు మాత్రం చేయకుండా అందరినీ ఆశీర్వదించాడు. అందుకే ఈయన మన అందరి మనస్సుల్లోనూ దేవుడయ్యాడు. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణ కీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మలార్తి, ఆ మూర్తి ఏ మూర్తియునుగాని రసమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. సాగరా సాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. నా శ్రేయోభిలాషులందరూ నా పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో, నా ఆరోగ్యాన్ని గురించి ఎంత ఆదుర్త పడుతున్నారో నాకు బాగా తెలుసు. నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రోగ్రెస్ని తెలియపరుస్తారు. మిమ్మల్ని ఇబ్బందిలో పెట్టకుండా
మీరు బాధపడకుండా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. నేను బాగానే ఉన్నాను, రికవర్ అవుతున్నాను. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ మాత్రం లేదు. త్వరలో బయటకు వచ్చేస్తాను. త్వరలో ముందు మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్యంగా తయారు కావడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకు ఎప్పుడు ఉందని నాకు తెలుసు. నా ఆరోగ్యం, నా సంతోషం, నా ఆస్తి నాకు దొరికే ఆశీర్వాదాలే అని ప్రగాఢ విశ్వాసం అయింది నాకు. ఖచ్చిత ఆ విశ్వాసంతోనే అనేక సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండడానికి వీలు పడుతుందనే నమ్మకం కూడా బలవత్తరంగా ఉంది నాలో. అది అలాగే కొనసాగాలని, నా ఆరోగ్యం బాగుండి నా ఆత్మలందరూ సంతోషపడాలని వాంఛిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. సెలవు. ఈ ఆశీర్వాదమే నాకు. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలిసిపోతది.
మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. చావు పుటకలేనిదమ్మనేస్తమన్నది, చావు పుటకలేనిదమ్మనేస్తమన్నది. జనమ జనమకది మరీ గట్టి పడతది. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా. పాడుతా తీయగా చల్లగా.